అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్ర గోవా బీచ్ గా పిలిచే ఎస్యానంలో సంక్రాంతి సంబరాలను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. అమలాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలపై అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారు ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంక్రాంతి? ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎట్టి పరిస్థితుల్లో జగన్ దింపకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండలేరనే పరిస్థితిని కల్పించి అలాంటి పరిణామాల్లో 6 నెలల కింద జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ పనిగట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ బాగు చేయగలరని, ఈ జగన్ దింపకపోతే ఆస్తులు కూడా ఉండవని భావించి కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి. కాబట్టి ఈ తొలి సంక్రాంతి ప్రజలందరూ కూడా ఎన్నికల సంబరాలని ఎంత అద్భుతంగా జరుపుకున్నారో దానికి మించి ఈరోజు ప్రజలు సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి అంటే తెలుగువారి జీవితాలు పండుగ. సంక్రాంతికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ సెంటిమెంట్స్ అనేవి ఎంత బలంగా ఉంటాయంటే ఎక్కడ అమెరికాలో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకి అమలాపురం రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సంక్రాంతి 3 రోజులు కుటుంబ సభ్యులు, బంధువులు, ఆడపడుచులు, అల్లుళ్ళు అందరూ వచ్చి ఒకే ప్రాంతంలో ఒకే చోట చాలా సంతోషంగా గడపడమే ఈ సంక్రాంతి. కాబట్టి ఇది అద్భుతంగా ఉంది. అందుకే ఈరోజు మేము నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ కూడా అద్భుతంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా టూరిజానికి అనువైన జిల్లా. ఇటీవలే ముఖ్యమంత్రి గారు టూరిజాన్ని పరిశ్రమగా గుర్తించారు. కాబట్టి ఈ జిల్లాలో ఇండస్ట్రీస్ ఇంతవరకు ఏమీ రాలేదు. కానీ పరిశ్రమకి ఈ టూరిజానికి చాలా చాలా అవకాశం ఉంది. అందుకే ఈ జిల్లాని టూరిజం జిల్లాగా ప్రమోట్ చేయడానికి సంక్రాంతి ఉత్సవాల్ని సూరసానియానం బీచ్, అందమైన బీచ్, వైట్ శాండ్ బీచ్, అక్కడ 2 వైపులా వాటరే ఉంటుంది. ఒక పక్క సముద్రం ఉంటుంది, ఒకవైపు వేలాది ఎకరాల్లో బ్యాక్ వాటర్ ఉంటుంది. ఈ 2 వైపులా వాటర్ ఉండి ఎటు చూసినా నీటితో ఉండే దీవులాగా ఉండే ఆ యొక్క ఈ సూరసానియానం బీచ్ని ఈరోజు అక్కడ సంక్రాంతి సంబరాలు పెట్టాం. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఈవేళ సుమారు ఈ నియోజకవర్గంలో 2,10,000 మంది ఓటర్లు ఉంటే, ఒక 70,000 కుటుంబాలు ఉంటే, 70,000 మంది అల్లుళ్ళు, 70,000 మంది కూతుర్లు, ఇంకా పిల్లలు, అలాగే ఇతరితర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇవాళ వస్తారు. అంటే ఈ జనాభా ఒక్కసారిగా డబల్ అవుతుంది. వీళ్ళందరికీ ఆట విడుపు కావాలా. ఇంట్లో చేసుకునే సాంప్రదాయమైనటువంటి విషయాలు కాకుండా ఏదో ప్లేస్కి రిలాక్స్ అవ్వాలి పండుగ పేరు చెప్పి. దానికి అనుగుణంగా సూరసానియానం బీచ్లో సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేసాం. ప్రజలందరూ అక్కడికి వచ్చి సంతోషం గడపాలని. అలాగే ఎందుకు అంటే ఈరోజు సంక్రాంతి సంబరాలు కూటమి ప్రభుత్వానికి ప్రజల యొక్క కోరికకి సంతోషాలకి నిదర్శనంగా జరుపుకుంటున్నారు తెలియజేసుకుంటున్నారు. చాలామంది బీచ్లో అనగానే గోవా వెళ్తుంటారు సార్. ఇప్పుడు ఈ ఎస్యానాన్ని ఆంధ్ర గోవాగా పిలుస్తున్నారు. పర్యాటకాన్ని ఆనందించేటువంటి పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తారంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నేను అనుకోకుండా వారం రోజుల టైంలో సూరసానియానం బీచ్లో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాము. 8 రాష్ట్రాల నుంచి వచ్చి ఆడారు క్రీడాకారులు. ఊహించిన విధంగా 25,000 మంది వచ్చి ఆ మ్యాచ్ చూశారు. ఆ క్రీడాకారులే ఆశ్చర్యపోయారు. ఎలా ఆశ్చర్యపోయారంటే, ఇక్కడ ఈ బీచ్ వాలీబాల్కి ఇంత ఆదరణ ఉండదండి, ఇక్కడ ఏర్పాట్లు కానీ అలాగే పబ్లిక్ రెస్పాన్స్ కానీ ఇంత అద్భుతంగా ఉందని అలా ఆశ్చర్యపోయారు. అంటే అమలాపురం ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు 50,000 మంది తక్కువ రారు అక్కడికి. ఎందుకంటే ఆ బీచ్లో ఈరోజు ఇంకా అదనపుగా శాండ్ బైకులు పెట్టారు, అలాగే గుర్రాలు పెట్టారు, అలాగే జబర్దస్త్, పాడుతా తీగ, డీ జోడి ఇలాంటి ఈవెంట్లు అన్నీ పెట్టారు. ఇవన్నీ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, ఎక్కడో ఉండే ఎంటర్టైన్మెంట్ కళ్ళ ముందు తీసుకురావడం కోసం. నా నమ్మకం ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు, అవతల 4 రోజులు అనుకుంటున్నాను. ఈ 4 రోజులు కూడా ఈ ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే బీచ్ అందాలు మొన్న ఆ క్రీడ వల్ల సగం మంది తెలిసింది.
ఈరోజు ఈ 4 రోజులు పండగ వల్ల మొత్తం తెలిసే అవకాశం ఉంది. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లో చూసి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న తీరంలో అద్భుతమైన అందమైన బీచ్ అదే కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్కి ఆ బీచ్కి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ 2 ప్రాముఖ్యమైన కేంద్రాలుగా మారుతాయి. చూస్తున్నాం కదా, ఈ సంక్రాంతిని మరింత వైభవంగా జరుపుకుంటున్నాం అంటున్నారు. పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు అంటున్నారు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, అమలాపురం నుంచి.